హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు వండర్ ఫ్రీక్స్. ఎలా ఉన్నారు అందరూ? ఈ వ్లాగ్ వచ్చేసి మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో. మీ హోమ్ టూర్ చేయండి అని ఈ మధ్య చాలా కమెంట్స్ వస్తున్నాయి. మేము ఆల్రెడీ ఇంతకు ముందు పోస్ట్ చేసాం హోమ్ టూర్ది, కాకపోతే ఈ మధ్య కొత్త సబ్స్క్రైబర్స్ అనుకుంటున్నా, అందుకే కమెంట్స్ పెడుతున్నారు తెలియక. అందుకే వాళ్ళందరి కోసం ఈ హోమ్ టూర్ చేస్తున్నాను. అన్నిటికన్నా మెయిన్ ఇంపార్టెంట్ త్రిబుల్ బెడ్రూమ్ ఎందుకు, దాని గురించి కూడా ఇందులో చెప్తాను. ఫస్ట్ అయితే మా ఇంట్లోకి వెల్కమ్ అందరికి. మేముండేది పెంట్ హౌస్ లో, ఎందుకంటే ఎప్పుడు నుండో డ్రీమ్ మా హస్బెండ్ కి పెంట్ హౌస్ లో ఉండాలి అని. నాకు తెలియదు ఇంట్లోకి వచ్చేంత వరకు. ఎలాగో హోమ్ టూర్ చేస్తున్నాను కదా, ట్రెడిషనల్ గా రెడీ అయ్యాను. ఈ శారీ ముందుగానే ప్రీ ప్లీటింగ్ చేసుకున్నాను. ట్రెడిషనల్ గా తెలుగు అమ్మాయిలాగా రెడీ అయ్యాను, ఎందుకంటే జీన్స్లు టీ షర్ట్స్ ఇవన్నీ వేసుకొని నన్ను అందులో చూసుకొని నాకే బోర్ కొట్టింది. ఇంకా మా ఇంటి డీటెయిల్స్కి వచ్చేస్తే, మాది రెంటెడ్ హౌస్. మెయిన్ అందరికి ఒక డౌట్, మీది ఓన్ హౌసా రెంటెడ్ అని. మేము ఉండేది రెంటెడ్ హౌసే. ఇది వచ్చేసి హాల్. ఈ సోఫా సెట్ ఇవన్నీ మేము మా పెళ్ళైనాక స్లోగా తీసుకున్న వస్తువులన్నీ ఒక్కొక్కసారి. మా ఇద్దరికి ఏంటంటే ఇంట్లో ఎక్కడ వస్తువులు ఉంటే బాగుంటది అని చెప్పి, ఎప్పుడైనా ఫ్యూచర్ లో కిడ్స్ పుట్టినా కానీ అప్పుడు కొనుక్కోవాలని అవ్వదు కదా, ముందుగా అన్ని కొని పెట్టేసుకున్నాము. 5 సీటర్ సోఫా ఇది. ఇంతకు ముందు లెదర్ సోఫా ఉండేది, అది అమ్మేసి ఈ వుడెన్ సోఫా అయితే లైఫ్ టైం ఎక్కువ ఉంటది కదా అని చెప్పి తీసుకున్నాము. ఇది ఆఫ్లైన్ లోనే తీసుకున్నాము. ఈ ఫోటోలో ఉన్నది మా హస్బెండ్ వాళ్ళ తాతయ్య. ఇంట్లో పెద్దవాళ్ళ బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉండాలంటారు కదా. ఈ ఫోటో మా తాతయ్యది ఒక్కటే ఉంది, నానమ్మ తాతయ్యది కలిపి చేపిద్దామని పెద్ద ఫ్రేమ్ ఒకటి ఆర్డర్ ఇచ్చాము. ఇద్దరు కలిసి ఉన్న ఫొటోస్ లేవు, అందుకే సపరేట్ ఫొటోస్ ఉంటే రెండు కలిపి చేయమని ఒక ఫ్రేమ్ అయితే పెద్దది ఆర్డర్ ఇచ్చాము. ఆ ప్లేస్ లో త్వరలో ఒక పెద్ద ఫ్రేమ్ రాబోతుంది. ఇంకెలాగో మా ఇంట్లో ఉండే వస్తువుల గురించి కూడా డీటెయిల్స్ అడుగుతారు, ఈ వీడియోలో మొత్తం చెప్పేస్తాను. ఈ సౌండ్ బార్ వచ్చేసి జిబ్రోనిక్స్ కంపెనీ. మేము ఇంతకు ముందు తీసుకున్నప్పుడు 12K అలా ఉంది, ఇప్పుడు ఇంకా ప్రైస్ తగ్గింది. టీవీ వచ్చేసి ఎంఐ టీవీ 55 ఇంచ్. సౌండ్ బార్ వచ్చి ఫ్లిప్కార్ట్ లో తీసుకున్నాము. టీవీ ఏమో స్టోర్కి వెళ్ళి తీసుకున్నాము. ఇంక ఇక్కడ మా ఫొటోస్ మా పెళ్ళైనప్పుడు 2 years కి అలా బిల్ వెళ్ళినప్పుడు దిగిన ఫొటోస్ అవి. ఇద్దరు ఫొటోస్ ఏమీ లేవు ఫ్రేమ్ అని చెప్తే మా హస్బెండ్ ఇంకా నేను గొడవ చేస్తుంటే చేయించాడు అది సడన్ గా. ఇంక ఈ ఫ్రేమ్స్ ఇవన్నీ మేము ఏదో ప్లేస్ లో తిరుగుతూ ఉన్నప్పుడు అలాగా తీసుకున్న ఫ్రేమ్స్ ఇవన్నీ. మా హస్బెండ్ కి స్టడీస్ తప్ప మిగతా టాలెంట్స్ అన్ని బాగానే ఉన్నాయి. అలాంటి వాటిల్లో వచ్చిన షీల్డ్స్ ఒక్కో దాంట్లో గెలిచింది. ఒకటి స్లో సైక్లింగ్, ఒకటేమో డ్రాయింగ్ కి. మొన్న ఈ మధ్య 75 days ఛాలెంజ్లో బాగా యూజ్ చేసేదాన్ని ఈ వెయిట్ మెషిన్. ఎప్పుడో ఒకసారి అలా చూసుకుంటూ సడన్గా ఇది మధ్యలో పాడైపోయింది. దీనికి ఏదో రిపేర్ చేయించాల్సి ఉంది, కరెక్ట్గా వెయిట్ చూపించట్లేదు. ఈ టేబుల్ మేట్ ఫ్యూచర్లో మా తోటగాడు అన్నం తినేటప్పుడు లేదంటే చదువుకునేటప్పుడు వాడుకుంటూ కనిపిస్తాడు. అది వాడి కోసమని పక్కన పెట్టాను. వాళ్ళ పెద్దాన్ని కొన్నాడు అప్పుడు వాళ్ళ పెద్దాని కోసమని, కానీ అది తీసుకుంది తోటగాడి కోసమని. స్లోగా వాడు అన్నం తింటాం అలవాటు చేసుకున్నప్పుడు వాడు ముందు పెడితే వాడే హ్యాపీగా కూర్చొని తింటాడు. హాల్కి పక్కనే సెకండ్ బెడ్రూమ్ ఉంటుంది. అన్ని బెడ్రూమ్స్లో డ్రెస్సింగ్ టేబుల్స్ ఉంటాయి. ఎక్కడ కావాలంటే అక్కడ అద్దంలో చూసుకుంటానే ఉండొచ్చు నేను రెడీ అయినప్పుడు. ఇంక ఈ రూమ్లో వచ్చేసి ఒక బెడ్ ఉంటుంది. ఇక్కడ నేను చూపించే మంచము మా హస్బెండ్ వాళ్ళ తాతయ్య గుర్తుగా మేము పెట్టుకున్నాము. పాతకాలం వస్తువులు కదా, వాళ్ళ గుర్తుగా అలా ఉంచుకుంటాం, మాకు ఇష్టం అలా పడేయటం కన్నా. అందుకే ఇది చాలా బరువుగా ఉంటుంది బాక్స్ మంచము. మొత్తం మోడిఫై చేయించి మొత్తం కలర్ మార్పిచ్చాడు మా హస్బెండ్. ఇల్లు మారేటప్పుడు 2-3 పడితే తప్ప మంచం మోయలేము, అంత బరువు ఉంటుంది. మొత్తం వైట్ కలర్ ఉంటుంది. అయితే మంచానికి అలా బ్లాక్ స్టిక్కర్ అంటించి అక్కడ పైన రేడియం స్టిక్కర్స్ అంటించాను. ఇంకా దీనికి కబోర్డ్స్ ఉంటాయి, ప్రతి బెడ్రూమ్ లో కబోర్డ్స్ ఫుల్గా ఉంటాయి. ఈ రూమ్ లో ఇంక ఐరన్ స్టాండ్ ఇదంతా పెట్టేసాను, ఐరన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని. అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. 2 bedrooms కి అటాచ్డ్ బాత్రూమ్ ఉంది, ఒక బెడ్రూమ్ కి లేదు. ఇది వచ్చేసి చిన్న బెడ్రూమ్, లాస్ట్ బెడ్రూమ్, 3rd bedroom ఇది. ఇంక ఇందులో నా శారీస్ అవన్నీ పెట్టుకున్న కబోర్డ్స్ ఫుల్గా ఉంటాయి ఇంట్లో. ఎవరో కమెంట్ పెట్టారు త్రిబుల్ బెడ్రూమ్ కి కబోర్డ్స్ లేవా అని. ఇంకా మాకు త్రిబుల్ బెడ్రూమ్ ఎందుకని కమెంట్ పెట్టారు కదా. మెయిన్ మా పెళ్ళైన 1 year తర్వాత ఈ అపార్ట్మెంట్కి వచ్చాము. అప్పటి నుండి ఈ అపార్ట్మెంట్ లోనే ఉంటున్నాం మేము. ఈ ఏరియా అంటే నాకు చాలా ఇష్టం, ఎందుకంటే నా చిన్నప్పుడు కూడా ఈ ఏరియాలో చాలా కాలం ఉన్నాము. నా ఫేవరెట్. ఇంక ఇక్కడ బాగా అలవాటు అయిపోయేసరికి ఎక్కడికి మేము షిఫ్ట్ అవ్వలేకపోయాము. ఇంకా అప్పుడప్పుడు ఫ్రిడ్జ్ గురించి కూడా అడుగుతారు. ఫ్రిడ్జ్ వచ్చేసి సామ్సంగ్ బ్రాండ్ మాది. ఇది ఎప్పుడో మా పెళ్ళైన 1st year కి తీసుకున్నాము. ఇంకొకటి మెయిన్, ఈ అపార్ట్మెంట్లో ఉండటానికి రీజన్ బాగా అలవాటు అయిపోయింది మాకు ఇక్కడ. ఆల్రెడీ ఇంతకు ముందు ఒక 1 year వేరే అపార్ట్మెంట్లో ఉన్నాము, అసలు గాలి కూడా రాదు అక్కడ. మధ్యలో ఒకసారి ఛాన్స్ వచ్చింది వేరే ఎక్కడైనా ఇల్లులు వెతుక్కుందాంలే అని చాలా ట్రై చేసాం, కానీ ఎక్కడ వైబ్ రావట్లేదు. ఈ అపార్ట్మెంట్ వదిలి వెళ్ళాలని చెప్పి మాకైతే అనిపించలేదు. నేనైతే బాగా డల్ అయిపోయాను ఈ అపార్ట్మెంట్ ఖాళీ చేయాలా అని చెప్పి. తర్వాత లక్కీగా ఇక్కడ ఈ ఫ్లాట్ ఉందని, ఖాళీగా ఉందని చెప్పి తెలిసి ఒకసారి చూసాం, ఎలా ఉంటుందో చూద్దాంలే, నచ్చితే ఉందాం లేదంటే బయటకు వెళ్ళిపోదామని.
నాకన్నా ఎక్కువ మా హస్బెండ్కి బాగా నచ్చేసింది, ఎందుకంటే తనకి మెయిన్ పెంట్ హౌస్ అంటే ఇష్టం, అందులో ఉండాలని కోరిక. ఇంకొకటి తనకి బీచ్ ఫేసింగ్ అంటే ఇష్టము. ఇంతకుముందు ఇదే అపార్ట్మెంట్లో వేరే ఫ్లాట్లో ఉన్నప్పుడు కూడా సేమ్ ఇదే ఫేసింగ్, అది కూడా 3 బెడ్రూమే. ఈ ఫేసింగ్లో ఉన్నవన్నీ 3 బెడ్రూమే ఉన్నాయి, వేరే మొత్తం డబుల్ బెడ్రూమ్సే. కాకపోతే అందులో అందరూ మాక్సిమం ఓన్ హౌస్ వాళ్ళే ఉంటారు. ఇంకా ఖాళీలు ఉన్నాయి అంటే ఈ 3 బెడ్రూమ్ ఉన్న ఫ్లాట్సే ఉంటాయి. అందుకే ఇందులోకి మేము ఉండాల్సి వచ్చింది. బయటికి వెళ్ళి ఎక్కడైనా వెతుక్కుంటే దొరుకుతాయి, కాకపోతే ఈ అపార్ట్మెంట్ బాగా అలవాటు అయిపోయింది. 6 ఇయర్స్ నుండి ఉంటున్నాము. ఈ అపార్ట్మెంట్లో ఏ ఫ్లాట్లో ఉండమన్నా ఉంటామేమో కానీ నాకు మాత్రం మెయిన్ భయము అపార్ట్మెంట్ ఖాళీ చేసి వెళ్ళాలంటే. బాగా అలవాటు అయిపోయింది నాకైతే. ఇక్కడ ఎవరితో డిస్టర్బెన్స్ ఉండదు, ఎన్విరాన్మెంట్ అంతా బాగుంటుంది. ఇంక ఈ అపార్ట్మెంట్ వదిలేళ్ళాలంటే వెళ్ళబుద్ధి కాదు. అందుకే మెయిన్ రీజను ఇదన్నమాట 3 బెడ్రూమ్ స్టోరీ మేము ఉండటానికి. ఇదంతా డైనింగ్ ఏరియా. ఇక్కడ ఈ ఫ్రేమ్ మేము గుణదలు వెళ్ళినప్పుడు తీసుకున్నాము. అక్కడ ఈ కోట్ చూసి మెయిన్ డైనింగ్ టేబుల్ దగ్గర పెట్టడానికి బాగుంటుందని ఆ ఫ్రేమ్ తీసుకున్నాను. పేరుకి డైనింగ్ టేబుల్ ఉందనే కానీ మాక్సిమం మేము టీవీ దగ్గరే కూర్చొని తింటాం. చాలా రేర్ ఇక్కడ కూర్చొని తింటాము. ఎక్కువ మాకన్నా మా సింబాగాడే వాడతాడు. ఇలా చైర్ ఎక్కి టేబుల్ పైకి ఎక్కి కూర్చుంటాడు. మా హస్బెండ్ కి బ్లాక్ అంటే ఎంత ఫేవరెట్ అంటే డైనింగ్ టేబుల్ కూడా బ్లాక్ కలరే తీసుకున్నాడు. నాకు ఇదే నచ్చిందని చెప్పి ఇది 12K అలా పడింది. మార్నింగ్ లేచాక సింబాగాడితో నేను ఇంతే టైం స్పెండ్ చేస్తూ ఉంటా, వాడిని ఇలా పక్కన కూర్చోపెట్టుకొని. ఇంకా సింబాగాడిది కూడా స్టోరీ చెప్పాలి నేను. మొత్తం 4 కుక్క పిల్లల్ని తెచ్చాడు మా తమ్ముడు. ఏది కావాలో నువ్వు సెలెక్ట్ చేసుకో అక్క అని చెప్పి. అందులో సింబాగాడు ఒక్కడే బ్లాక్ కలర్లో ఉన్నాడు. మామూలుగా ఎప్పుడు ఒకసారి అనుకున్నాం ఎప్పుడైనా కుక్క పిల్లని తీసుకుంటే బ్లాక్ కలర్ది తీసుకోవాలని. అన్ఎక్స్పెక్టెడ్గా 3 వైట్ కుక్క పిల్లలు ఉన్నాయి, వీడు ఒక్కడే ఉన్నాడు బ్లాక్ కలర్లో. మా హస్బెండ్కి బ్లాక్ అంటే అంత ఇష్టం, వీడినే తీసుకున్నాడు కావాలని. ఇది సింబాగాడి కోసం అని తీసుకున్న టెడ్డీ బేరు. దాన్ని ఇప్పుడు కింద వేస్తే దాని లోపల ఉన్న దూదంతా బయట వేసేస్తాడు. దాన్ని అటు ఇటు పీకి పడేసి అందుకే అక్కడ పైన పెట్టాల్సి వచ్చింది దాన్ని. దానికి ఒక పేరు కూడా ఉంది, నాలా. సింబా లయన్ కింగ్ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది ఆ పేరు ఎందుకు, సింబాగాడికి ఎలా కనెక్ట్ అవుతుంది అని చెప్పి. ఇంక ఇది మెయిన్ మాస్టర్ బెడ్రూము. ఇందులో ఇంకా మంచము, ఈ టేబుల్ ఎప్పుడో మా హస్బెండ్ జాబ్ చేసే టైంలో తీసుకున్నాడు, యూజ్ అవుతుంది అని చెప్పి. ఈ మంచము బెడ్ మొత్తం కలిపి ఫ్లిప్కార్ట్లో 2 ఒకేసారి ఆర్డర్ పెట్టాము. 35,000 అలా అయింది. మాస్టర్ బెడ్రూమ్కి కామన్ వాష్రూమ్ ఉంది. ఇంకా నా డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర స్కిన్ కేర్ అన్నీ పెట్టుకున్నాను, నేను రోజు వాడుకునేవన్నీ. ఈ స్కిన్ కేర్ గురించి నాకు టీనేజ్లో ఎందుకు తెలియలేదా అని ఇప్పుడు అర్థమవుతుంది వాడుకుంటుంటే. ఇంకా ఈ రూమ్లో అయితే ఫుల్ స్టోరేజ్, పైన నుండి కిందకి మొత్తం కబోర్డ్సే. అందులో మ్యాక్సిమం నా బట్టలే ఉంటాయి. ఇంకా మాస్టర్ బెడ్రూమ్కి కామన్గా ఇంకేముంటుంది, వాష్రూమ్ అయితే కన్ఫామ్గా ఉంటుంది. ఇది వాష్రూమ్. ఈ రూమ్లోనే ఏసీ ఉంటుంది కాబట్టి హెయిర్కి సంబంధించిన హెయిర్ స్ట్రైట్నింగ్ చేసుకోవాలన్నా, హెయిర్ డ్రై చేసుకోవాలన్నా ఇంక ఈ రూమ్లోనే రెడీ అవుతా కాబట్టి అన్నీ ఇక్కడ పక్కన పెట్టుకున్నాను. డ్రయర్ నాకు ఎప్పుడైనా కొనేటప్పుడు మంచిదా కాదా అని చెప్పి డౌట్ ఉండేది. అందుకే ఈ డ్రయర్ ఎప్పుడో తీసుకున్నా, మంచిగా రివ్యూస్ ఉన్నాయని చెప్పి చూసి. ఇదేం ప్రమోషన్ కాదు, నా డబ్బులు పెట్టి నేనే కొనుక్కున్నాను. అంటే మా హస్బెండ్ నాకు అది గిఫ్ట్కి ఇచ్చాడు ఒకసారి. ఈ స్ట్రైట్నర్ ఎప్పుడో డీమార్ట్లోనే ఎక్కడో తీసుకున్నాను. ఇంక ఈ మంచం విషయానికి వస్తే ఇది సెకండ్ బెడ్. టీవీ అలా సెకండ్ది, ఇది కూడా బెడ్ సెకండ్ది. ఎందుకంటే ఫస్ట్ మంచం చాలా పెద్దది, చాలా బరువు ఉండేది. ఇప్పుడు వచ్చి కానీ మొయ్యాలంటే చాలా బరువు ఉంటుంది. మాకే బాధ అనిపించేది ఇల్లు ఎప్పుడైనా షిఫ్ట్ అవుతున్నప్పుడు, అబ్బో చాలా బరువు ఉంది మోయలేము, దానికి ఎక్స్ట్రా 800 అలా అడిగే వాళ్ళు మోయటానికి. అందుకే మంచం కూడా మార్చేసాము. ఇప్పుడున్న బెడ్ చాలా ఈజీగా నేనైనా ఇప్పుడు తీసి పక్కన పెట్టేయచ్చు, చాలా చిన్నదైపోతుంది ఏ పాటుకా పట్టి వడి చేస్తే. ఇంక ఇది వచ్చేసి కిచెన్. ఆల్రెడీ అన్ని వీడియోస్లో చూస్తూ ఉంటారు. ఈ కిచెన్లో ఈ ర్యాక్ అడుగుతారు, అంటులు పెట్టుకునే స్టాండ్ ఎవరో ఇంతకు ముందు ఉన్న వాళ్ళు వదిలేసి వెళ్ళారు, దాన్ని వాడుకుంటున్నాను నేను. అలాగా పక్కన ఉన్న ర్యాక్ మాత్రం ఫ్లిప్కార్ట్లో కొన్నదే. అన్ని బెడ్రూమ్స్లో కబోర్డ్స్ ఎక్కువ ఉన్నాయి కానీ కిచెన్లో కబోర్డ్స్ లేవు. పైన ఉన్నాయి కానీ కింద లేవు కబోర్డ్స్ ఎక్కువ. అందుకే ఇంకా ర్యాక్స్లో అలా అడ్జస్ట్ చేశాను అన్ని. ఇంక ఇది గీక్ రోబోకి ఎప్పుడో కొన్నాను, 5,000 6,000 అయింది. ఇది తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇంతకుముందు సింగిల్ సిలిండర్ ఉండేది, గ్యాస్ సడన్గా అయిపోతే యూజ్ అవుతుందని తీసుకున్నాను. ఇప్పుడు డబల్ సిలిండరే మాది. ఇంకా కిచెన్కి అటాచ్డ్ వాష్ ఏరియా ఉంది, చాలా పెద్దది వాష్ ఏరియా. ఇంక ఈ స్లైడింగ్ డోర్స్ ఇది ఇచ్చేది చాలా బెస్ట్. ఎందుకంటే వర్షాకాలము ఎప్పుడైనా మంచి గాలి వానలు అలా పడినప్పుడు బాగా హెల్ప్ఫుల్ అవుతుంది ఈ స్లైడింగ్ డోర్. నాకు ఇది బాగా నచ్చింది. లేదంటేనా ఆ వాటర్ అని డైరెక్ట్ ఇంకా కిచెన్లోకి వస్తేమో అంత ఫోర్స్ వస్తుంది గాలి ఇక్కడ పైన. మా సింబాగాడు మీతో నాకు ఎందుకని హ్యాపీగా రిలాక్స్ అవుతున్నాడు ఏసీ వేయించుకొని పడుకొని. ఈ మంత్లో వీడికి సర్జరీ ఉంది. కన్ను దగ్గర ఒక చిన్న కురుపులాగా వచ్చింది, దాన్ని సర్జరీ చేయాలి. హాస్పిటల్కి వెళ్ళి కనుక్కున్నాము. మా వాడు అసలు మాట వినడు, ఇంటికి వచ్చి ఏమన్నా చేయడానికి కుదిరిద్దని. లేదు హాస్పిటల్కే రావాలన్నారు. ఇంకా ఫ్రీగా ఉన్నప్పుడు చెప్పమన్నాము. ఈ మంత్ మంచి టాస్కే ఉంది మాకు వీడితో. మా హోమ్ టూర్ ఇక్కడితో అయిపోయింది. ఇంక ఇక్కడ ఈవినింగ్ టైంలో అలా బయటకు వెళ్తున్నాము ఇద్దరం కలిసి.
ఇంక ఇది నెక్స్ట్ డే ఇద్దరం కలిసి వేరే పని మీద బయటికి వెళ్ళాము. బ్రేక్‌ఫాస్ట్ కూడా చేయలేదు. అర్జెంట్‌గా ఇంకెళ్ళాల్సొచ్చి వెళ్ళాము. ఇంకెలాగో లంచ్ టైమ్ అయిపోయింది కదా! బ్రేక్‌ఫాస్ట్ కూడా చేయలేదని ఇంకా మాకు ఇష్టమైన రెస్టారెంట్ విశ్వేశ్వర్‌కి వెళ్ళి మంచిగా నేనేమో రవ్వ దోస, మా హస్బెండ్ ఏమో ప్లెయిన్ దోస చెప్పుకున్నాడు. ఈ షూ మా హస్బెండ్‌కి సర్ప్రైజ్‌గా నేనే ఆర్డర్ పెట్టాను. మామూలుగా తనకి తెలుసు ఆ షూ తనకి బాగా నచ్చి కార్ట్‌లో పెట్టుకున్నాడు. ఎప్పుడైనా అబ్బాయిలు పెళ్ళికి ముందు మంచిగా నచ్చినయి కొనుక్కున్నా గానీ, ఒకసారి పెళ్ళయ్యాక చాలా అంటే చాలా ఆలోచిస్తారు. ఫ్యామిలీ ఒకటి స్టార్ట్ అయిందంటే, మా హస్బెండ్ కూడా సేమ్ ఇప్పుడు అదే ట్రాక్‌లో ఉన్నాడు. 1 మంత్ పైనయింది కార్ట్‌లో పెట్టి. అందుకే నేనే గబక్కన ఆర్డర్ పెట్టేసాను. ఇంత ఆలోచిస్తూ ఉంటాడని. అందుకే షేక్ హ్యాండ్ ఇస్తున్నాడు థాంక్స్ చెప్తూ. మంచి పని చేసావు ఆర్డర్ పెట్టని. ఇంకా పనిలో పని నాకు కూడా ఇంట్లోకి కావాల్సినది ఒకటి అవసరమైతే అది కూడా ఆర్డర్ పెట్టాను. దీని గురించి నేను షార్ట్‌లో చెప్తాను. షార్ట్‌లో షేర్ చేస్తాను. ఒకసారి చెక్ చేస్తున్నా అసలు ఎలా వచ్చినాయా అని చెప్పి చెక్ చేసుకొని ఇంక అన్నీ తీసి పక్కన పెట్టేశాను. షార్ట్‌లో చూపిద్దాంలే అని నేను కూడా మొత్తం ఓపెన్ చేయలేదు. ఒకసారి పైపైన చూశాను. ఇంక ఈవినింగ్ ఇద్దరం కలిసి చాలా రోజులైందిలే ఇలా బయటికెళ్ళి టీ తాగని చెప్పి ఇంక మా ఇంటి దగ్గరే ఉంటే ఒక షాప్ దగ్గరికొచ్చి టీ తాగేసాము. వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి. మా హోమ్ టూర్ ఎలా ఉందో చెప్పండి కమెంట్స్‌లో. కొత్తగా ఎవరైనా చూస్తుంటే మా కంటెంట్ నచ్చిందనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్‌కి. నెక్స్ట్ వ్లాగ్‌లో కలుద్దాం. బాయ్. అలానే ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా ఫాలో అవ్వండి.